మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించాడని, కానీ ఎన్నో కలలు కని తెచ్చుకున్న తెలంగాణ ద్రోహుల చేతిలో చిక్కి విలవిలలాడుతుందని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో అనేక మంది విభేదించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ ప్రాంత ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతారని, కరెంటు ఉండదని, వ్యవసాయం వెనుకబడుతుందని, నక్సలిజం పెరిగి అభివృద్ధి పనులు జరగవని విమర్శించాలని గుర్తు చేశారు. ఇటువంటి విమర్శలు చేసిన అనేక మంది నేడు అధికారంలో కొనసాగుతూ తెలంగాణను అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ను గుర్తించిన ప్రజలు 10 సంవత్సరాల పాటు ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారని, అందుకు తగ్గట్టుగా పనిచేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని, రైతు బంధు, రైతు బీమా వంటి వినూత్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న తీరుగానే బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సైతం అవినీతి రాజ్యమేలుతుందని, పదవీ కాలం ముగిసినప్పటికీ మాజీ మేయర్లు, కార్పొరేటర్లు అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తమకు నచ్చిన విధంగా పనులు చేసుకుంటున్నారని, 2 మున్సిపాలిటీల పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు మాజీ ప్రజాప్రతినిధులను కార్యక్రమాలకు ఎలా ఆహ్వానిస్తారని, వారు ఆదేశాలను ఎందుకు పాటిస్తున్నారని సంజీవరెడ్డి ప్రశ్నించారు. అధికారుల తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, నాయకులు రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నాతో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మిసాల కృష్ణ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవిగౌడ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పిలిచిన వెంటనే మరి సమావేశం పిలిచిన వెంటనే షార్ట్ టైంలో మరి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం అటు రాష్ట్రంలో కానీ, ఇటు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, అటు పీర్జాదిగూడ, ఇటు బోడుప్పల్, అదేవిధంగా చుట్టుపక్కల మున్సిపాలిటీలో కానీ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల పైన మీతో షేర్ చేసుకుందాం, మీతోటి చర్చిద్దాం. వీటన్నిటినీ ప్రజలకు తెలిసే విధంగా వెళ్దామనే ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత మీతో ఇంటరాక్ట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేసిన మా మిత్రులు పార్టీ సెక్రటరీ కృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఫస్ట్ నిన్నగాక మనం చూసినాం, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ గారి దీక్ష ఫలంతో కేసీఆర్ గారు 11-12 సంవత్సరాలు 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు వారి రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి 13 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి, అటు సీమాంధ్రులపైన, ఇటు కేంద్ర ప్రభుత్వాలపైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర ప్రాంతీయ పార్టీలతో కాకుండా మరి దేశ రాజకీయ జాతీయ పార్టీలతో పైన కూడా పెద్ద పోరాటం చేసి అందరినీ ఒప్పించి, జాతీయ నాయకత్వాలు ఉన్నట్టు అన్ని పార్టీలను ఒప్పించి ఒక చిన్న రక్త బొట్టు కింద పడకుండా సుదీర్ఘ పోరాటం చేసి తన ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం మనకందరికీ తెలుసు. రాష్ట్రం సాధించిన తర్వాత ఎవరైతే రాష్ట్రాన్ని సాధించారో ఈ రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టాలని చెప్పి ప్రజలు మరి పెద్ద ఎత్తున మరి వారికే పట్టం కడితే 2014 కానీ 2018లో కానీ 2 పర్యాయాలు, ఓసారి 63 స్థానాలు, ఓసారి 88 స్థానాలు ఇచ్చి మరి కేసీఆర్ మీద నమ్మకంతో రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్తే 10 సంవత్సరాలు మరి అన్ని రంగాలలో
చిన్న రాష్ట్రం, అతి చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం. మరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడబోయే ముందు సీమాంధ్ర పాలకులు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అప్పుడున్న నాయకులు తెలంగాణ వాళ్ళకు రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి అర్హత వీరికి ఎక్కడుంది, వీరు ఎక్కడ పరిపాలిస్తారు? అప్పుడు వీరు చేస్తే తాగడానికి నీళ్ళు ఉండవు, కరెంటు ఉండదు, మొత్తం నక్సలైట్ వెళ్ళిపోతుంది, అభివృద్ధి రాదు, తినడానికి తిండి ఉంటుందని చెప్పి మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సందర్భాన్ని మనం అంతా చూసినాం. మరి అలాంటి సందర్భంలో ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలనే భారతదేశంలోనే అభివృద్ధి చెందుతున్న నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అది మనకందరికీ తెలుసు. అదే కాదు, రాష్ట్రంలో ఐటీ సెక్టార్ను అప్పుడప్పుడు పురుడు పోసుకున్న ఐటీ సెక్టార్ను ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 ఐటీ సెక్టర్గా లక్షలాది మంది తెలంగాణ యువతకు ఉపాధి వచ్చే విధంగా ఐటీ సెక్టర్ను ఎంత అభివృద్ధి చేసిండు. అసలు ప్రపంచంలో కాదు, ఏ ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ రైతులకు రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన, రైతు పెట్టుబడి ఇవ్వాల్సిన ఆలోచన కూడా ఎవరికి తెలిసిన ఆలోచన వచ్చే పరిస్థితి కూడా ఎవరికి లేదు. అలాంటి వారికి రైతు భరోసా కింద మరి ఎకరకు మరి 5,000 నుంచి 6,000 ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతు బంధు, ఒక గుంట ఉన్న రైతు చనిపోతే రైతు బీమాతోటి మరి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం కానీ అని చెప్పిన మాట ఎంత అబద్ధమో మనందరికీ తెలుసు. అదే కాదు, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రాజెక్టు మీద కూడా చాలా అబద్ధాలు మాట్లాడి మనం చూస్తాం. ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు మనం మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తాం. అంతేకాదు, కాళేశ్వరం